సొలొమోను రచించిన పరమగీతము 3వ అధ్యాయము 9వ వచనం. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. సొలొమోను రచించినటువంటి పరమగీతము ఇది పరలోక పాట. ఇది జరగబోవు కార్యమును గూర్చి ముందుగా తెలియచేయుచున్న గ్రంథము. సొలొమోనుకు దేవుడిచ్చిన దివ్య జ్ఞానమును బట్టి ఈ 3 గ్రంథాలు వ్రాశారు. 1 సామెతలు, 2 ప్రసంగి, 3వది పరమగీతం. లోకమందున్న వ్యక్తి సామెతల్లోకి రావాలి, లోకము నుండి వేరై క్రీస్తులోనికి రావాలి. అదే సామెతల యొక్క అనుభవం. సామెతల్లోకి వచ్చిన వ్యక్తి ప్రసంగిలోకి రావాలి. ప్రసంగి చెప్పేది ఏమిటంటే సమస్తం వ్యర్థం, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థం, తేలినటువంటి ఫలితార్థం ఏమిటి అని ప్రసంగిలో తెలియచేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే, ఆత్మీయముగా పెరుగుదల కలిగినటువంటి రీతి ప్రసంగి యొక్క అనుభవం. 3వది పరమగీతం. అతడు నావాడు, నేను అతని దానను అనబడే స్థితికి, సుందరి యొక్క స్థితికి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లుగా సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. నా పిల్లలారా, క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అని గలతీ పత్రిక 4:19 వ్రాయబడినట్లుగా అటు అనుభవమే పరమగీతము యొక్క అనుభవం అని గమనించాలి. చదువుబడినటువంటి వచనములో లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను తనకు చేయించుకొని ఉన్నాడు. సొలొమోను అనేటువంటి రాజు దావీదు కుమారుడై ఉన్నాడు. ఈ సొలొమోను గొప్ప జ్ఞానై ఉన్నాడు. గొప్ప మందిరాన్ని నిర్మాణము చేసినటువంటి నిర్మాణికుడై ఉన్నాడు. గొప్ప గ్రంథాలు వ్రాసినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఈ సొలొమోనుట తన కొరకు ఒక మంచమును తయారు చేసుకున్నాడు. తెలుగు బైబిల్లో మంచము అనేది చూస్తున్నాము, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చారియట్ అనే పేరు అక్కడ చూస్తున్నాం. చారియట్, లెబనోన్ అనబడేటువంటి ఆ వుడ్తో మంచాన్ని లేక రథాన్ని తయారు చేసుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో రథం అనే పేరు చూస్తున్నాం. తెలుగు బైబిల్లో మంచము. మంచము లేక రథము సొలొమోను తన కొరకు చేయించుకున్నాడు. అయితే ఈ సొలొమోను వ్రాసినటువంటి విషయాలు సొలొమోను గూర్చి కాదు, అసలైన సొలొమోను గూర్చి. రాబోయే కాలములో సొలొమోను కంటే గొప్ప ఆయన వస్తారు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవారు, దేవాలయము కంటే గొప్పవారు, మోషే కంటే గొప్పవారు, ఏలియా కంటే గొప్పవారు, బైబిల్లో ఉండేటువంటి ప్రవక్తలందరికంటే గొప్పవారు, రాజులందరికంటే గొప్పవారు, అందరిలో శ్రేష్ఠుడు, అందరికంటే మహాశక్తి కలిగినటువంటి మగోన్నతుడు, అన్ని కాలములలో కంగున మ్రోగేటువంటి ఓ మగోన్నతుడు ఉన్నారు. సొలొమోను కంటే గొప్పవారు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సామాన్యమైన వారు కాదు. బహుశా మనందరము ఆయన పేరు చెప్పుకోవటానికి తగిన వారము కాదు. ఏలయనగా ఆకాశమందునవి భూమి యందునవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనను బట్టి ఆయన ద్వారా కలిగిన. ఆయనన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు వారు ఎంతటి వారంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండువాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. యేసునాథుడు ఎవరంటే ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వారు.
ఆది అంతము లేనివారు. యేసునాథుడు అన్నారు, ఐ యామ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాడపు చెవులు నా వద్ద ఉన్నవన్నారు యేసునాథుడు. యేసునాథుడు ఈ సమస్తాన్ని సృష్టించిన వారై ఉన్నారు, మానవాళిని రక్షించిన వారై ఉన్నారు. ఆకాశ మండలానికి మానవుల కొరకు రాబోతున్నారు. వరుడు క్రీస్తు మేఘములపై వేగముగా రాగానే మనందరము మేఘములో వెళ్ళి ఆయన కలుసుకోబోతున్నాం. శ్రేష్ఠుడు, గనుడు, సొలొమోను కంటే గొప్పవారు, రాజులందరికంటే గొప్పవారు. అందుకనే ప్రకటన గ్రంథం 19:16 రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తోడ మీదను వ్రాయబడి ఉన్నది. అంతటి వారు యేసునాథుని గురించి ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఇప్పటికి యేసునాథుడు 2000 సంవత్సరాలు అయింది ఈ లోకానికి వచ్చి. అంతకంటే ముందున్నారు, ఇప్పుడున్నారు. 2000 సంవత్సరాలుగా ఆయన గురించి బోధిస్తున్నారు, కానీ అవడము లేదే బోధ. ఎంత బోధించినా కానీ మిగిలిపోతున్నటువంటి రీతి. సొలొమోను అనే మాటకు అర్థం ఏమిటంటే సమాధానకర్త. యెషయా 9:6 కొన్ని బిరుదులు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. యేసునాథుడు ఎవరంటే సమాధానకర్త. గమనించేటువంటి మాట ఏమిటంటే సమాధానకర్త అయినటువంటి మహా ఘనుమైనటువంటి రాజు అయినటువంటి గనుడైనటువంటి దేవుడు. ఈయన ఒక రథాన్ని తయారు చేసుకున్నారు. యేసునాథుడు తయారు చేసుకున్నటువంటి రథం ఏమిటి? వచనములో చూస్తే సొలొమోను తన కొరకు బహుశా కొన్ని వస్తువులు, ఇంట్లో ఉండే తండ్రి తన కొరకు, తన భార్య కొరకు, పిల్లల కొరకు, ఇది ఎవరి కొరకు? కుమార్తె కొరకు. ఇది ఎవరి కొరకు? కుమారుని కొరకు. కానీ ఇక్కడ ఏమిటంటే తన కొరకు. సొలొమోను తన కొరకు, యేసునాథుడు తన కొరకు తయారు చేసుకున్నారు. తన కొరకు చేసుకున్నారంటే ఆయన ఎంతటి వారు? జీవమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమామయుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అనాది దేవుడు, అనంత దేవుడు, వెలుగయ్యున దేవుడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు రుజువు చేయగలనని చెప్పిన దేవుడు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే మోక్షం, ఇంకొక ద్వారము లేదు, మార్గము లేదు, నా ద్వారా తప్ప వేరే వేలేదని చెప్పిన యేసునాథుడు నరుడుగా వచ్చి పాపమంటని పరిశుద్ధుడు. ఒకడు దేవుడు నరుడునై ఒప్పెనెవాడు, నరుడైన పాపమంటని నరుడెవండు. నరుడైన పాపమంటని నరుడు, నరుడైన దేవుడుగా నున్న నరుడెవండు. అతడే యేసు క్రీస్తు రక్షణాధికారి. నీటి ఆపదలెల్ల దాటించి శిష్యులన్ దరికి చేర్చిన ఎట్టి దాట్యుడెవరు? కలిగనున్న 5,000 అప్పముల్ పంచిన భక్తుడెవరో? ఉన్న ప్రశ్నలకెల్లా ఉత్తరమిచ్చిన పరిశుద్ధ జనకుడవు దేవుడెవరు? ఒకడు దేవుడు నరుడునై ఒప్పెనెవాడు. ఎవరండి ఆయన? పాపముల్ మన్నించి పరమశాంతిని ప్రసాదించిన స్రష్టయవు దేవుడెవరు? యేసును గురించి వినుచున్న వారులారా, బైబిల్ బాగా చదవండి. బైబిల్ తీసుకుని మీ ఇంట్లో 2 గదులుంటే ఒక గదిలోకి వెళ్ళిపోండి దయచేసి. ఈ జీవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని గదిలోకి వెళ్ళిపోండి. ఒకే గది ఉంటే ఆ గది మూలకెళ్ళిపోండి. చిన్న దుప్పటి కట్టుకుని ఈ బైబిల్ తీసుకుని 5 అధ్యాయాలు, 10 అధ్యాయాలు, 15, 20, 30, 40, 50 చదివేసేయండి. ఎందుకంటే యేసు మీకు అర్థమవుతారు. యేసు నరుడే కాడు విన్నా, యేసు ప్రభువే దేవుడన్నా.
యేసు ప్రభు నరుడు కాదు, దేవుడు. దేవుడొక్కడే, దేవునికి మానవులకును మధ్యవర్తి ఒక్కరే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈ యేసునాథుడు తన కొరకు ఒక మంచాన్ని తయారు చేసుకున్నారు, ఒక రథాన్ని. ఏం రానుతో? లెబనోను మ్రాను. అంటే ఆ మ్రాను పేరు చెప్పక్కర్లేకుండా తయారు చేయటం కాదు, కానీ మ్రాను పేరు ఇక్కడ స్పష్టంగా తెలియచేయపరచబడినట్లుగా గుర్తించాలి అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ లెబనోనును గూర్చి కొన్ని విషయాలు ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 25, 26 వచనాలు మనము చూస్తే, నేను వద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఆ సంగతిని గూర్చి నాతో మాట్లాడొద్దు. మోషేతో దేవుడు చెప్పారు, మోషే ఇంకా మాట్లాడొద్దు ఈ విషయం. ఏమడిగారు? నేను లెబానోను చూడాలి అంటే చాలు. ఇంకా ఇశ్రాయేలుని బట్టి మోషే గారు లెబానోను చూడలేకుండా ముందే చనిపోయారు. పిస్గా కొండెక్కి కన్నులెత్తి అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని చూడగలిగారు, కానీ లెబానోనులోకి అడుగు పెట్టలేకపోయారు, లెబానోను చూడలేకపోయారు. ఇక్కడ లెబానోను గురించి వ్రాయబడినటువంటి సంగతి గమనించాలి. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూచినప్పుడు, లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. అందరు వినాలి. సొలొమోను మందిరాన్ని కట్టాడు, నగరు కట్టాడు. మందిరానికి నగరుకు కావలసిన కలప లెబానోను నుంచి తీసుకుని వచ్చాడు. 5వ అధ్యాయం 9వ వచనములో, నా సేవకులు వాటి లెబానోను నుండి సముద్రమునొద్దకు తెచ్చేదరు. ఇక్కడ లెబానోను అనే మాట మనము చూస్తున్నాము. 14వ వచనము కూడా చూచినప్పుడు, నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించెను అనే మాట చూస్తున్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, మరియు లెబానోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పు గలవారని నాకు తెలియచున్నది. 9వ వచనము కూడా, కాగా లెబానోను నుండి సరళపు మ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపుము. గమనించే మాట ఏమిటంటే, లెబానోనులో ఏమున్నాయి? సరళపు మ్రానులు, దేవదారు మ్రానులు, చందనపు మ్రానులు, ఇవన్నీ లెబానోనులో ఉన్నాయి. లెబానోను ప్రాంతంలో ఈ చక్కటి మ్రానులు ఉన్నాయి కనుక వీటిని తెచ్చి సొలొమోను మందిరాన్ని, నగరును కట్టించాలని చెప్పి భావించినట్లుగా గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనములో, మరియు వారు కాసే వారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి అంటే కోరేషు రాజు యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ఆయన కూడా చెప్పింది ఏమిటంటే, దేవదారు మ్రానులు తీసుకురండి. ఎక్కడి నుంచి? లెబానోను నుంచి తీసుకురండి. గమనించే మాట ఏమిటంటే, లెబానోను మ్రానులు అనేవి చాలా గొప్పవిగా ఈ వచనాన్ని బట్టి ఉన్నట్లుగా గుర్తించాలి. దావీదు సంకీర్తన 92వ సంకీర్తన 12వ వచనాన్ని మనము చూచినప్పుడు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు. నీతిమంతులు ఎట్లా ఉంటారంటే, లెబానోను మీది దేవదారు వృక్షాల వలె నీతిమంతుల్ని దేనికి పోల్చారంటే దేవదారు మ్రానులకు పోల్చారు. అలాగే దావీదు సంకీర్తన 104వ సంకీర్తన 16వ వచనాన్ని, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి అంటే వీటినట దేవుడే నాటారట. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ మ్రానులు దేవుడే నాటారట. మన మొక్కలు నాటుతూ ఉంటాము, వాటికి నీళ్లు పోస్తూ ఉంటాము, అవి పెరుగుతూ ఉంటాయి. కానీ మ్రానులైతే దేవుడే వీటిని నాటినట్లుగా. గమనించే మాట ఏమిటంటే, పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనములో, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది అంటే లెబానోన్లో సువాసన కూడా వస్తుంది.
ఆ మ్రానులే సువాసన కూడా ఇస్తవి. పరమగీతము 4:15 మనము చూస్తే లెబానోను పర్వత ప్రవాహం అంటే లెబానోను అనబడేటువంటిది పర్వతాలు కలిగిన ప్రాంతం. 7:4 నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానం. లెబానోను పర్వత ప్రాంతము, శిఖర ప్రాంతము, ఎత్తైనటువంటి ప్రాంతము. ఈ లెబానోను అనబడేటువంటిది సువాసనిచ్చే చోటు. లెబానోను మ్రానులనేవి శ్రేష్టమైనవి. ఇర్మియా గ్రంథము 18:14 కూడా చూస్తే లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా. ఈ పర్వతాల మీద మంచు అనేది హిమముంటుంది. ఆ ప్రాంతమంతా కూడా మంచు ఉండడాన్ని బట్టి చాలా తెల్లగా లెబానోను ప్రాంతము కనబడుతుంది. హోషేయ గ్రంథము 14:7 లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. అంటే లెబానోనులో ద్రాక్ష తోటలు కూడా ఉన్నాయి. ఆ ద్రాక్ష వాసన గూర్చి ఇక్కడ వ్రాయబడింది. యెషయా గ్రంథము 35:2 మనము చూస్తే లెబానోను సౌందర్యము దానికి కలుగును. అంటే లెబానోను అనబడేటువంటిది చక్కటి సౌందర్యము కలిగినటువంటి ప్రాంతం. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. సొలొమోను రాజు మందిరాన్ని కట్టడానికి, నగరు కట్టడానికి కావలసిన మ్రానులు లెబానోను నుంచి రప్పించాడు. లెబానోను ప్రాంతాన్ని పరిపాలించే హీరాముకు లెటర్ రాశాడు. అక్కడి నుంచి మ్రానులు రప్పించాడు. అలాగే లెబానోను అనబడేటువంటి ప్రాంతములో చక్కటి మ్రానులు ఉంటాయని, సరళపు మ్రానులు, దేవదారు మ్రానులు, అలాగే చందనపు మ్రానులు ఉంటాయని చెప్పి విన్నాం. లెబానోను అది పర్వత ప్రాంతమని, లెబానోను శిఖరమని, లెబానోను సౌందర్యమని, లెబానోను అనే మ్రానుతో మంచము లేక రథాన్ని సొలొమోను అనే క్రీస్తు తయారు చేసుకున్నారు. లెబానోను అనే మ్రాను అని చెప్పడానికి కారణం ఏమిటంటే లెబానోనులో ఉండే మ్రానులు పుచ్చు పట్టవు, లెబానోనులో ఉండే మ్రానులు పాడు కావు. మన ఇంటికి కొన్ని గుమ్మములు, డోర్స్ ఏర్పాటు చేస్తూ ఉంటాం. కొంతకాలం అయ్యేసరికి అవి పురుగులు పట్టి పాడైపోతూ ఉంటాయి. కొన్నేళ్ళు కాగానే మరలా కొత్తవి మార్చుకుంటూ ఉండాలి. కానీ కొన్ని రకాల కలపలు ఉంటాయి, అది మాత్రం ఎన్నేళ్ళైనా పోదు. ఇది చాలా కాలం అలాగే ఉంటుంది, పాడు కాదు, పురుగులు వచ్చిన ఏం చేయదు. మన దేశంలో టీక్ వుడ్ కానీ, ఎర్రచందనము కానీ ఇవన్నీ ప్రసిద్ధిగాంచినటువంటి మ్రానులు మన దేశంలో. కానీ అక్కడైతే లెబానోను మ్రాను. ఈ లెబానోను మ్రాను యొక్క ప్రత్యేకత మనము చూస్తున్నాం. లెబానోను మ్రానుతో రథాన్ని తయారు చేసుకున్నట్లుగా 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన క్రీస్తు ఈ లోకములో కన్యక గర్భముగా జన్మించి భూలోకములో జీవించి బోధించి కార్యాలు చేసి సిలువ వేయబడి సిలువలో వేలాడిన యేసు, సిలువలో రక్తము చిందించిన యేసు, గెత్సేమనే వనములో మోకరించిన ప్రభు, కోర్టులో నిలవబడిన ప్రభు, 39 కొరడా దెబ్బలకు శరీరం అంతా చీల్చివేయబడినటువంటి రీతి కలిగిన ప్రభువు, తలపై ముళ్ళ కిరీటము కలిగిన ప్రభు, అలాగే మొయ్యలేని మ్రాను ఎత్తుకొని మోయలేక ఆ మ్రానును ఎత్తుకొని మోసి కల్వరి కొండపై వరకు సిలువను మోసుకుంటూ వెళ్ళిన ప్రభు, మన పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని ఆయనపై సిలువగా వేసుకుని, లోక పాపములనే ఒక సిలువ, లేని నేరములనే సిలువ, మూడోది కర్ర సిలువ, ఇవన్నీ ఎత్తుకొని మోసుకుంటూ యెరూషలేము రాజవీధుల్లో సిలువను మోసుకుంటూ వెళ్ళిన ప్రభు, ముయ్యలేక సిల్వా భారము మూర్ఛబోయేనా, అయ్యయ్యో జోకేనా, యేసయ్యా తూ లేనా, మా అయ్యా నిన్ తలంపకుండే లాదారి పోయేనా, మొయ్యలేక సిలువ భారము మోర్చబోయేనా. ప్రభునందు ప్రియులారా, సిలువనే పడే మ్రానుతో దేవుడు ఈ లోకములో
రథాన్ని తయారు చేసుకున్నారు. సిలువనే మ్రానుతో తయారు చేసుకున్న రథము. సొలొమోను తన కొరకు అన్నట్లుగా యేసునాథుడు ఆయన కొరకు. చాలా పర్యాయాలు నాకెవరున్నారు అంటారు. కొంతమంది అంటారు నేనెవరి కోసం బ్రతకాలంటారు. నా ఇంట్లో వాళ్ళందరూ నన్ను వేరు చేశారు, నన్ను ఒంటరి చేశారు, నన్ను దిక్కులేనట్లు చేశారు, నేను ఏకాకిని చేశారు, నన్ను ఎవరి కొరకు బ్రతకాలి అనే మాట అంటారు. కానీ ఇంట్లో వారు ఏకాకిగా చేసినప్పటికీ నా కోసం సిలువ వేయబడి చనిపోయిన ప్రభు, నన్ను సంపాదించుకున్న ప్రభు, నేనెవరిని? దేవుని ఆస్తిని. అందుకే నేను సూసైడ్ చేసుకోను. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ నేను కృంగిపోను, నేను బలహీన పడిపోను. ఆకాశం అక్కైనా భూమి బుక్కైనా అయినా కానీ నేను దేవుని విడిచిపెట్టను. ఎందుచేతనంటే నన్ను ఆయన సిలువ మ్రాను చేత నన్ను సంపాదించుకున్నారు. లెబానోను ఎలాగూ సువాసన గలదో ఈ రోజు వరకు సువాసన, సిలువ సువాసన, సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన ధ్యానాలు, సిలువ చరిత్ర, సిలువను గూర్చిన విషయాలు ఎంత సువాసనిస్తున్నాయి. లెబానోను పర్వత శిఖరం అన్నట్లుగా ఇదిగో కల్వరి కొండనబడే శిఖరము పైన యేసు పొందిన సిలువ, ఆ సిలువే శిఖరం అన్నట్లుగా ఇదిగో కనబడుచున్నది సిలువ. సిలువలో ప్రభు పొందినటువంటి ఆ త్యాగము, సిలువ ద్వారా మనల్ని సంపాదించుకున్నటువంటి రీతి, సిలువకు అంటగొట్టబడిన రీతి. అందుకనే ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని పుచ్చుకునేవారు ఖచ్చితంగా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. పౌలు గారు అన్నారు కొరింథీ మొదటి పత్రికలో 11వ అధ్యాయములో చెప్పారు, ఆయన మరణమును ప్రచురించుదురు. ఏం చెయ్యాలి? మరణాన్ని గురించి చెప్పాలి, యేసు సిలువను గురించి చెప్పాలి. ఓ బోధకుడు తన బోధలో సిలువను గురించి లేకపోతే అది బోధే కాదన్నారు దైవజనుడు. సిలువను గురించి ఖచ్చితంగా బోధించాలి. సిలువ ద్వారా ఈ లోకములో నిర్మాణం చేయబడింది క్రైస్తవ సంఘం. నీవెవరివి? ఆ రథానివి. సంఘం ఎవరు? రథము. సంఘానికి చాలా పేర్లున్నాయి. సంఘమునకు పెండ్లి కుమార్తెని, సంఘమునకు గొర్రెపిల్ల భార్యని, సంఘమునకున్న ఒక పేరు జ్యేష్ఠుల సంఘమని, సంఘమునకున్న పేరు ప్రియురాలని, సంఘమునకున్న పేరు పరిశుద్ధుల సంఘమని, ఎన్ని ఉన్నాయి. కానీ పరమగీతములో మనము చదువుకున్న వచనాన్ని బట్టి మంచము లేక రథం ఆయన తయారు చేసుకున్నది, రథాన్ని తయారు చేసుకున్న రథం. క్రైస్తవ సంఘం అనబడే రథం ఎవరి కొరకు? ఆయన కొరకు. అందుకే మనోవిచారము కీర్తనలో నీరస పడకుము, నీరస పడకుము, నీవేనా ఆస్తిగాదా, నా రక్తముతో సంపాదించితి, నా రక్తము సంపాదించితి, నన్ను నీ ఆస్తిగా గైకొనుము. ప్రభు ఏమంటున్నారంటే నువ్వు నీరస పడకు, బలహీన పడకు, నీవు నా ఆస్తివి. మనం ఎవరు ఆస్తట? దేవుని ఆస్తి. నాకెవరు లేరంటున్నాను కానీ నేను ఆయన బిడ్డని, నేను ఆయన గొర్రెని. నీ నాయన గొర్రెని, నేను ఆయన గొర్రెని, అతడు నావాడు, నేను అతని దానను. అసలు బైబిల్ చాలా మందికి అర్థం కావట్లేదు. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి యేసు ప్రభు నమ్ముకుని కడకు శ్రమ వచ్చిన తర్వాత ఎవరి కొరకు బ్రతకాలన్నారు ఏంటండి? నీ కొరకు లెబానోను మ్రానుతో ఆ రథము చేసుకున్నట్లు సిలువ మ్రానుతో నిన్ను చేసుకున్నారు. ఆయన కొరకు బ్రతుకు. యేసునాథుడు ఎవరు? నిన్ను సృష్టించిన ఆయన. యేసునాథుడు ఎవరు? నీ కొరకు మోక్షమిచ్చే ఆయన, నీ కొరకు సిలువేయబడిన ఆయన. నీ మీద ఆయనకున్న కన్సర్న్, యేసులేగా బాధ్యత కలిగిన వారు నీ మీద ఎవరున్నారు? నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడూ విడువనట్టి యేసే కావాలి. ఎవరు పోయినా ఏమి పోయినా యేసు నాకు యేసయ్యుండు. ఎవరు కావాలి? నాకు ఏమి కావాలి? ఇంకా యేసు నాకున్నారు. యేసు నన్ను సంపాదించుకున్నారు. లెబానోను మ్రానుతో తయారు చేయబడింది సంఘం. అందుకనే సంఘం ఎప్పుడు వాడు కాదు. క్రైస్తవ సంఘం అనబడి రథాన్ని నాశనము చేయటానికి
ఎంతెంతమంది రాజులు ప్రయత్నాలు చేశారు, చక్రవర్తులు ప్రయత్నాలు చేశారు. ఆరంభంలోనే శపన్ని రాళ్లతో కొట్టి చంపారు, యాకోబుని ఖడ్గముతో పొడిచి చంపారు, ఫిలిప్పుని సిలువేసి చంపారు, మత్తయిని కాళ్ళు చేతులు విరగొట్టి చంపారు, తోమా గారిని ఇదే దేశంలో బళ్ళెములతో పొడిచి చంపారు. అనేక మంది భక్తుల్ని రాళ్లతో కొట్టి చంపారు, రంపములతో కోసారు, చెట్ల కొమ్మలకు వేలాడదీశారు, అడవి మృగాలకు ఆహారంగా వేశారు. అయినా కానీ ఈ రథము పాడు కాలేదు. శ్రమలు ఎంతగా వచ్చినా కానీ ఆ శ్రమల్లో ఈ సంఘం ఇంకా పెరిగింది. లెబానోను ప్రాంతం ఎలాగైతే సువాసనో, అలాగే సంఘములో శ్రమలో వచ్చే కొలది సువాసనగానే ఉంది సంఘం. ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎంతగా నలిపినా కానీ, లెబానోను మ్రానుతో చేయబడిన రథము లేక సిలువ మ్రానుతో తయారు చేయబడింది కనుక క్రైస్తవ సంఘము ఎప్పటికీ పాడు కాదు. నీరో చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తి, ఇలాంటి చక్రవర్తులు ఎంతగానో క్రైస్తవులను బాధ పెట్టారు, హింసించారు. క్రైస్తవ సంఘం ప్రపంచంలో లేకుండా తుడిపి పెట్టేయాలన్నారు. కానీ సంఘమేం అవ్వలేదు. విస్తరించటమే కాదు, క్రైస్తవ సంఘమా ఘన కార్యములు చేయు కాలం వచ్చిన తెలుసునా? దైవజనుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ ఉద్దేశించి పాడినటువంటి ఓ చక్కటి పాట ఏమిటంటే, క్రైస్తవ సంఘమా నీవేం చేస్తావు? ఘనమైన కార్యాలు చేస్తావు. కారణం ఏమిటంటే, లెబానోను మ్రానుతో, ఆ రథము లేక సిలువ మ్రానుతో నువ్వు తయారు చేయబడ్డావు. నువ్వు సామాన్యం కాదు, బలంగా నువ్వు వాడబడతావు. క్రైస్తవ సంఘమా ఎక్కడ నీవున్నా అక్కడికే జనం ఎగిరెగిరి వచ్చును తెలుసునా? చక్కని నీ మాట సబబుగా ఉన్నట్లు సర్వజనులందరూ తెలుసునా? ధిక్కరింపలేరు, వెక్కిరింపలేరు తెలుసునా? క్రైస్తవ సంఘమా పరమధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతుమని తెలుసునా? నరులకు రక్షకుడొక్క నజరేతు యేసని నచ్చజెప్పుదుమని తెలుసునా? నడిపింతుమని తెలుసునా? నాదుని చూపింతుము తెలుసునా? క్రైస్తవ సంఘమా సామాన్యం కాదు. నీవు సిలువ మ్రానుతో తయారు చేయబడిన సంఘాన్ని. ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను, క్రీస్తు రక్తమిచ్చి తయారు చేసుకున్నారు. లెబానోను ద్రాక్షారస వాసన అన్నట్లు ఇదిగో కల్వరి కొండ మీద యేసు చిందించినటువంటి రక్తం సిలువ మ్రాను, ఆ మ్రానుపై వేలాడుతూ ఆ మ్రాను రక్తముతో తడిసిపోయింది. అడుగు అడుగున రక్త బిందువులే, అణువణువున కరుణ దెబ్బలే యేసు తయారు చేసుకున్నారు. అయితే ఈవేళ ఎలాగున్నాం మనము? తయారు చేసుకున్నట్లుగానే ఉన్నామా? ఏమైనా పాడవుతున్నట్లుగా ఉందేమో, అట్టి రూపం లేదేమో, నువ్వు క్రీస్తులో లేవేమో. అసలు ఎవరైతే ఆ లెబానోను మ్రానుతో లేక సిలువ మ్రానుతో తయారు చేయబడ్డారో వారి కొరకు యేసు ఆకాశ మండలానికి వస్తున్నారు.